అత్యాచారం చేసినోని మేడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించారు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను కింద మామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు అని చెప్పేసంటే తప్పుతుంటే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయా నివాలా. కాలేజ్ కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ దాటాను. సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద జీవిసి దీవించే గురువులు నడు మీద జీవిసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు. చనిపోయిన కూడా మీద పట్టారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో అంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసిన యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోగంతో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు. క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు.